బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని 3వ వార్డులో కౌన్సిలర్ అందే ప్రత్యూష ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జరిగాయి. ఈ పోటీలలో కులమతాలకు అతీతంగా మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని రంగువల్లును తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు, టీడీపీ నేతలు సూరా శ్రీనివాసులరెడ్డి, ఎం శేషయ్య, జనసేన మండల ఉపాధ్యక్షుడు ప్రసాద్ పాల్గొన్నారు. ఈ పోటీలలో విజేతగా నిలిచిన వారికి వారు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా అంబటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలుగుదనం ఉట్టిపడేలా సంక్రాంతి పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. సంక్రాంతి పండుగ అంటే రైతులకు ప్రత్యేకమని తెలిపారు. పండించిన ధాన్యాన్ని ఇంటికి తీసుకొని వచ్చి రైతులు సంతోషంగా పండుగను జరుపుకుంటారన్నారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ముగ్గులు తీర్చిదిద్దారని చెప్పారు. అనంతరం సూరా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఇళ్ల ముందు ముగ్గులు వేసుకుని ఆనవాయితీ రాను రాను కనుమరుగవుతుందన్నారు. తెల్లవారుజామున నుంచి మహిళలు ముగ్గులు వేస్తుంటారన్నారు. ముగ్గులు వేయడం అంటే మహిళలకు ఎంతో ఇష్టమన్నారు. కౌన్సిలర్ ప్రత్యూష ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే ఈ వార్డును అభివృద్ధి పథకంలో తీసుకొని వెళ్తారని ఆకాంక్షించారు. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ ఏరియాలో 3వ వార్డులో కౌన్సిలర్ అయినటువంటి సోదరి ప్రత్యూషమ్మ రంజిత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మహిళల్ని భోగి, సంక్రాంతి, కర్మ పండుగలను ఎంకరేజ్ చేసే విధంగా ఆనందాలతో పొంగిపోయే విధంగా ఈరోజు ఈ హిందూ సాంప్రదాయాలని ఈ ఆంధ్రులకు మొదటి నుంచి కూడా మహిళలకి ఇష్టమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం ముగ్గుల పోటీ. ఉదయం కొందరైతే 1 గంట 2 గంటల నుంచే తెల్లారి 3-4 దాకా ఆ మంచులోనే వేస్తున్నటువంటి ఈ ముగ్గుల కార్యక్రమాన్ని ఈరోజు వాళ్ళందరినీ ఉత్తేజపరిచే విధంగా ఒక ప్రోగ్రాం పెట్టి ఈ ప్రోగ్రాంలో ఎవరు బాగా వేస్తే వాళ్ళకి కన్సలేషన్స్ ప్రైజెస్ అని చెప్పి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రత్యూషమ్మ అంటే ఇక్కడ వేసినటువంటి అన్నీ కూడా బాగున్నటువంటి బాగలేనే కాదు, ఎవరెవరు శక్తి కొద్దీ వాళ్ళు ఎవరెవరు ఇంట్రెస్ట్ మీద వాళ్ళు వేసినటువంటి దేనికి కూడా ఏ కార్యక్రమానికి సంబంధించి వేసినటువంటి ముగ్గులు అవి అన్నీ కూడా ప్రత్యేకించినటువంటి ముగ్గులు. కాకపోతే వాటిలో చిన్న మెరుగులు అటువంటి దిద్ది వాటిలో 1st, 2nd, 3rd, 4th అని కార్యక్రమంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినటువంటి 3వ వార్డు కౌన్సిలరు అదేవిధంగా రంజిత్ ఇద్దరు కూడా ఈ 3వ వార్డుని ఫస్ట్ నుంచి కూడా అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కౌన్సిలర్ ప్రత్యూషమ్మ గారికి కాకపోతే కొన్ని శక్తులు అడ్డుకుంటా కొన్ని ఇబ్బందులు పడతానే ఉన్నది. పాపకు అయినా కానీ 3వ వార్డులో అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకుంటా ఉంది. ఇంకా కూడా ఇంకా 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాల్లో మంచి కార్యక్రమాలు ఈ 3వ వార్డులో చేసి రాబోయే కాలంలో ఈ మున్సిపాలిటీకి మంచి భవిష్యత్తు ఉన్నటువంటి లేడీ లెజెండ్ నాయకురాలుగా ఎదగాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికీ పాల్గొన్నటువంటి వారికి కార్యక్రమాన్ని చేసినటువంటి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో ఇటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెంలోని 3వ వార్డులో కౌన్సిలర్ అందే ప్రత్యూష ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో ఆహ్వానితులుగా మన సూరా శ్రీనివాసులరెడ్డి గారిని, మన గుత్తా శ్రీనివాసులరెడ్డి గారిని, మన జనసేన నాయకుల్ని, మిగతా వాళ్ళని పిలవడం జరిగింది. అదేవిధంగా సంక్రాంతి అనేది మన తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా మన మొట్టమొదటి నెలలోనే చేసుకునే పండుగ. ఈ సంక్రాంతి పండుగ రోజు రైతులందరూ ఎంతో సుఖ సంతోషాలతో ధాన్యం వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత జరుపుకునే పండుగ. అదేవిధంగా వాళ్ళ కొత్త అల్లుళ్ళని ఇంటికి తీసుకుని వచ్చి వాళ్ళందరూ కూడా మంచిగా వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ సంతోషంగా ఏర్పాటు చేసే పండుగ. ఈ కార్యక్రమాన్ని మన కౌన్సిలర్ అందే ప్రత్యూష ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ముగ్గుల రంగవల్లులు మరియు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో ఈ 3వ వార్డు కౌన్సిల్లోని ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా, ముఖ్యంగా మహిళలు మరియు యువత పాల్గొని ఈ యొక్క రంగవల్లుల కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. సుమారు ఒక 80 మంది పాల్గొని ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క ముగ్గుల పోటీలు నిర్వహించారు. దాంట్లో వాళ్ళందరికీ 1, 2 మరియు 3వ బహుమతులు అందజేయడంతో పాటు ఈ ముగ్గుల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కన్సోలేషన్ ప్రైజ్ను ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం
కౌన్సిలర్ అందే ప్రత్యూష మరియు వారి భర్త గారైన రంజిత్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఇంకా భారీ ఎత్తున ఈ సంక్రాంతి సంబరాలు వాళ్ళు ఏర్పాటు చేసి ఈ యొక్క 3వ వార్డు కౌన్సిలర్ ప్రజలందరినీ కూడా ఒక ఐక్యంగా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు ఇంతే ఉత్సాహంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.